శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారినా వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం. ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు, తిక్కన మరియు ఎర్రాప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం. సరళ తెలుగు భాషలో గాడి న్యూస్ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము. ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా, ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ. ఏ అర్జునుడు వస్తే వస్తే అని ధర్మరాజు మదనపడుతున్నాడో ఆ అర్జునుడు రానే వచ్చాడు. దారి పొడుగునా దుర్నిమిత్తాల వల్ల తత్తరపడుతున్న చిత్తంతో తాత్కాలిక కోపశమనంగా శ్రీకృష్ణుడు పలికే ధైర్యవచనాల ద్వారా కొంత ధైర్యం తెచ్చుకున్నాడు. సంసప్తకులను తుడిచిపెట్టిన విజయానందాన్ని వెనక్కి నెట్టి ఏదో జరిగిపోయిందన్న దిగులుతో రగిలిపోతున్న హృదయోద్వేగాన్ని అదుపు చేసుకుంటూ శిబిరానికి చేరుకున్నాడు. కంపులో ఉన్న పాండవ శిబిరం. ఎవరూ ఆనందంగా లేరు, ఎవరు పెదవి విప్పి మాట మాట్లాడలేరు. తనను చూసిన వారు సాధారణంగా చిరునవ్వు నవ్వేవాళ్లు, కానీ ఇప్పుడు అవేవీ లేవు. చుట్టూ పరుచుకున్న విషాదం తన ఉనికిని తెలియజేస్తున్నట్లుగా అనిపించింది అర్జునుడికి. అతను లోతు తెలియని ఏట్లోకి దిగుతున్న పౌరుడులా ఒక్కో అడుగు బరువెక్కినట్లు ముందుకు కదిలాడు. సమావేశపు శిబిరానికి చేరుకుని అక్కడున్న ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవులను చూసి ఊపిరి పీల్చుకున్నాడు. కానీ లేనిదల్లా అభిమన్యుడు ఒక్కడే. అర్జునుడు ధర్మరాజు పాదాలకు ప్రణమిల్లాడు. సంసప్తకులను జయించిన సంగతిని చెప్పాడు. కానీ ధర్మరాజు ఒక చోట నిలబడి ఇది లాంఛనాల సమయం కాదు అన్నట్లుగా చూస్తూ నిలబడ్డాడు. అర్జునుడు నిశ్శబ్దంగా అభిమన్యుని ఆసనం వద్దకు వెళ్లి నిలిచాడు. వీడెక్కడా అని ప్రశ్నించాడు. ఎవరూ సమాధానం చెప్పలేదు. పర్వాలేదు, చెప్పండి అని మళ్లీ అడిగాడు. అయినా నిశ్శబ్దం ఆవరించుకుంది. ఒక్క క్షణంలో అర్థమైంది అర్జునుడికి. గండిపడ్డ గోదావరిలా పొంగి వచ్చిన తండ్రి ప్రేమ, వేదనల పరవళి అతనిలో ఉప్పొంగింది. ఒకదాని తరువాత ఒకటి వన్నీ ప్రశ్నలు విసిరాడు. అయితే అన్ని ప్రశ్నలకి ఒక్కటే సమాధానం వచ్చింది. సైంధవుడు అడ్డం వచ్చాడు. సైంధవుడని శతసహస్ర పర్యాయాలు వినిపించడంతో విజయుడికి విసుగొచ్చేసింది. పటపటా పళ్ళు కొరికాడు. అప్పుడప్పుడే ఏడుపాగి ఎర్రబడిన పార్థుడి నేత్రాలు చింతని పుల్లా రగిలిపోతున్నాయి. కోపంతో తరగని దుమఖంతో కంపించిపోతున్నాడు. ఆ స్థితిలోనే పిడుగుల ధ్వనికన్నా తీవ్రమైన శృతిలో, ఇదిగో పంచభూతాలు సాక్షిగా చెబుతున్నాను, నా సోదరులను అడ్డుకుని నా బిడ్డ చావుకు కారకుడైన ఆ సైంధవుడు ధర్మరాజు కాని, కృష్ణుడు కాని నన్ను గాని శరణు కోరాకుండా ఉన్నట్లయితే హరిహర బ్రహ్మలు అడ్డొచ్చినా సరే రేపు సూర్యాస్తమయానికి లోపలనే వాణ్ణి చంపేస్తాను. అలా నేను చంపని పక్షంలో గోబ్రాహ్మణ హత్య చేసిన పాపానికి గురవుతాను, పితృలోకాలకు కాకుండా చెడిపోతాను, గాంధీవంతో అగ్గిలో దూకి చచ్చిపోతాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ వెంటనే దేవదత్తం పూరించాడు. దేవదత్తానికి తోడుగా కృష్ణుడు పాంచజన్యం పట్టాడు. కృష్ణార్జునులు శంఖాలు పట్టగానే పాండవ యూధం వారికి జైకొట్టింది. అభిమన్యుడిని చంపిన పగ తీర్చుకున్నట్లే భావించారు పాండవులు. సైంధవుడు చచ్చినట్లే ఖాయం చేసుకున్నారు. దేవదత్త, పాంచజన్యాల ధ్వని వినబడగానే కౌరవ శిబిరాల్లో కంగారు మొదలైంది. ఆ కంగారు తగ్గేలోపలనే చారులు పరుగున వచ్చి అర్జునుడి ప్రతిజ్ఞను వినిపించారు. ఆ వార్తతో కౌరవ శిబిరం కంపించిపోయింది. సైంధవుడి సంగతి చెప్పనే అక్కరలేదు. పార్థ ప్రతిజ్ఞ చెవిని పడగానే పంచె ఊడిపోయినంత పనయింది వాడికి. డేరా డేరాకి పరుగెత్తాడు. కనబడిన ప్రతి ఒక్కరికి కాపాడండి అంటూ కన్నీళ్లతో వేడుకున్నాడు. తక్షణమే కౌరవ శిబిరంలో అత్యవసర సమావేశం జరిగింది. ఆ సమయంతో సవ్యసాచి గురించి చార్లు దృఢపరచడంతో కౌరవ వీరులకు కాళ్ల క్రింద నేల జారినట్లనిపించింది. పులివేషం వేసిన వాడికి పూసిన రంగులతో వళ్ళు బిరుసెక్కినట్లుగా సైంధవుడు భయంతో తల్లడిల్లిపోతున్నాడు.
సమావేశంలో ప్రతి ఒక్కరి దగ్గర దుఃఖపడుతూ నా కర్మమే కాలిపోవాలా? మోసం చేద్దామన్న బ్రాహ్మణుడు బాగానే ఉన్నాడు, అంగీకరించి వెనక నుంచి విల్లు విరిచిన సూతుడు బాగానే ఉన్నాడు, నువ్వు నీ తమ్ముళ్ళు తలోబాణం వేసి బాగానే ఉన్నారు, శకుని, అశ్వత్థామ, శల్యుడు అందరూ సుఖంగా ఉన్నారు, కానీ మధ్యలో చావు మాత్రం నాకు వచ్చింది. పంతులుగారు పన్నిన పద్మవ్యూహం కాదుగాని ఇప్పుడు నా ప్రాణాల మీద పడింది. అర్జునుడు ఏం అన్నా అది చేసి తీరతాడు. వెళ్ళి పాండవుల కాళ్ల మీద పడలేను. సుక్షత్రియుడిని అయ్యుండి కృష్ణుడిని శరణుకోలేను. అందుకే నాకు అనుమతినిస్తే ఎక్కడైనా పారిపోయి తలదాచుకుంటాను అంటూ వాపోయాడు. సైంధవుడు పారిపోవాలని అనుకోవడం చూసి దుర్యోధనుడు అతన్ని వారించాడు. బావా జయద్రథ, నీకు వేదాలు శాస్త్రాలు తెలుసు, అనేక యుద్ధాలు చేశావు, యజ్ఞయాగాలు కూడా చేశావు, తపస్సు చేసి శివుని దగ్గర వరం పొందావు, అనేక భోగభాగ్యాలు అనుభవించావు. అయినా ఇప్పుడు పిరికివాడిలా ప్రవర్తించడం యుక్తం కాదు. కర్ణ, ద్రోణ, కృప, శల్య, అశ్వత్థామాది వీరుల్ని తక్కువ అంచనా వేయకు. నిన్ను రక్షించేందుకు మేమంతా ఉన్నాం. అర్జునుడు రేపు సాయంకాలం లోపల నిన్ను చంపకపోతే అగ్నిలో దూకి చావడం ఖాయం. అందువల్ల రేపటి సాయంకాలం వరకు నీవు మా రక్షణలో ఉండటం మంచిది. మా శక్తి మీద నమ్మకం ఉంచి ఆగు. ఇప్పుడు పారిపోతే అది వెంటనే అర్జునుడికి తెలిసిపోతుంది. అప్పుడు వెంటనే అతను నిన్ను తరుమడం మొదలు పెడతాడు. రేపటి సూర్యోదయానికి ముందే నిన్ను చంపే అవకాశం ఉంది. మేమంతా నీ వెనకాలే తిరగలే. కాబట్టి నువ్వు పారిపోకుండా ఉండటమే శ్రేయస్కరం అని ధైర్యం చెప్పాడు. కౌరవ వీరులందరూ సైంధవుడిని రక్షించమని హామీ ఇచ్చారు. ఈ హామీతో ధైర్యం పెంచుకున్న సైంధవుడు పారిపోవాలనే ఆలోచన వదిలేసి మిగతా యోధులతో కలిసి ఆ రాత్రి సుఖంగా గడిపాడు. ఆదివారం తెల్లవారుజామున సంసప్తకులతో అతి ఘోరంగా పోరాడిన అర్జునుడు దైహికంగా అలసిపోయాడు. కుమిలి అలసిపోయిన హృదయంతో ఆలస్యంగానైనా నిద్రించగలిగాడు. కావలివారు, విధిలో ఉన్న చారులు తప్ప మిగతావారంతా కునుకువేశారు. కాని కృష్ణుడు ఇంకా నిద్రపోలేదు. అర్జునుడు తొందరపడ్డాడు. సైంధవుణ్ణి చంపుతానని శపథం చేయడం బాగానే ఉంది, కాని రేపటి సాయంకాలం లోపలే అని గడువు పెట్టడమే ఇబ్బందిగా మారింది. 4 జాములలోనే పగ తీర్చుకోవడం సాధ్యమేనా? కర్ణుడు, ద్రోణుడు, కృపుడు, శల్యుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు వంటి మహావీరుల సమక్షంలో కౌరవులు సైంధవుణ్ణి కాపాడతారు. ద్రోణుడు ఏ వ్యూహం పన్నుతాడో ఎవరికీ తెలియదు. ఏది ఏమైనా రేపు సైంధవుణ్ణి చంపించాలి, లేదంటే అర్జునుడు అగ్ని ప్రవేశం చేసేస్తాడు. అర్జునుడికేమైనా అయితే తాను తట్టుకోలేడు అని తలచుకుంటూ కృష్ణుడు అర్జునుడి ప్రతిజ్ఞను నిజం చేయడానికి తన ప్రణాళికలో మునిగిపోయాడు. ఆ రోజున అర్జునుడి శపథం నిరాఘాటంగా నిర్వర్తించబడటానికి శ్రీకృష్ణుడు తాపత్రయపడ్డాడు. సైంధవుడిని చంపేస్తా అని అర్జునుడు ప్రతిజ్ఞ చేయగానే అది జరిగిపోయినట్లుగానే భావించి పాండవులు ఉపశాంతితో తమ డేరాలకు వెళ్లిపోయారు. వారితో పాటు కృష్ణార్జునులు కూడా తమ శిబిరాలకు చేరుకున్నారు. కొంతసేపటి తరువాత కృష్ణుడు అర్జునుడి గుడారానికి చేరుకున్నాడు. కాపలాయోధులను పిలిచి, మీరు చాలా సావధానంగా ఉండాలి. నేను బయటికి వచ్చేంత వరకు పురుగు కూడా లోపలికి ప్రవేశించకుండా జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించి లోపల ప్రవేశించాడు. కృష్ణుడిని చూసిన అర్జునుడు ఆదరంగా స్వాగతించి అతన్ని కూర్చోబెట్టాడు. క్షణం ఆగి కృష్ణుడు మెల్లగా అన్నాడు, అర్జునా, సైంధవ వధ ప్రతిజ్ఞ విషయంలో నువ్వు తొందరపడ్డావేమో అనిపిస్తోంది. వాణ్ణి చంపేస్తానని అన్నావు, కాని రేపు సూర్యాస్తమయం లోపలే చంపుతాను అని కాలానికి బాధ్యుడవైపోయావు. కౌరవ వీరులు నిన్ను అడ్డుకునేందుకు సిద్ధంగా ఉంటారు. ద్రోణుడు రేపు ఏ వ్యూహం పన్నుతాడో ఎవరికీ తెలియదు. నీ ప్రతిజ్ఞ నెరవేర్చకపోతే అగ్ని ప్రవేశం చేస్తానని అన్నావు. నీకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను. ఇది నీ ప్రతిజ్ఞ మాత్రమే కాదు, నా ప్రాణం మీదకు తెచ్చావు అని అన్నాడు. అర్జునుడు కృష్ణుడి మాటల తీరును అర్థం చేసుకున్నాడు. అతని ప్రతిజ్ఞ గురించి తన ప్రణాళికను వివరించాడు. ఆలోచనలన్నీ చెప్పిన తరువాత, దుర్మార్గంగా చంపబడ్డవాడు నా కుమారుడు మాత్రమే కాదు, నీ మేనల్లుడు కూడా. నీ చెల్లెలు సుభద్ర గర్భశోకాన్ని నువ్వు మాత్రం ఉపేక్షిస్తావా? నీవు అన్నిటినీ నిర్వహించేవాడివి, నేను నీకు పరమ భక్తుడిని. ఇక నాకు భయమేమిటి? రేపు సాయంకాలానికి నా ప్రతిజ్ఞను నెరవేర్చేందుకు నువ్వు ఉన్నావుగా. యుద్ధం మొదటి రోజున నువ్వు చెప్పావు,
యశస్సును పొందేందుకు లేచి నిలబడు, శత్రువులను జయించి రాజ్యం అనుభవించు. నేను వారిని ముందే సంహరించాను, నువ్వు కేవలం నిమిత్తమాత్రుడవు అని. కాబట్టి నా బాధ్యత అంతా నువ్విదే అని అన్నాడు. కృష్ణుడు అతని నిజాయితీని ఆనందంగా చూశాడు. అయినప్పటికీ తన మనోభావాన్ని బయటపెట్టకుండా, ఇంతకీ నువ్వేమిటి ఇలా పరధ్యానంగా ఉన్నావు? ప్రతిరోజు చేసే రుద్రుడి పూజ చేశావా లేదా? యుద్ధ సమయంలో రుద్రపూజ మానకూడదు అని అన్నాడు. అర్జునుడు నవ్వి, వాసుదేవా, నీకు తెలియని ఏముంది? పుత్రమృతాశోచంతో రుద్రుడిని ఎలా పూజించగలను అని ప్రశ్నించాడు. కృష్ణుడు నవ్వి, యుద్ధంలో మరణించిన వారి కోసం శౌచం యుద్ధం ముగిసిన తర్వాత నుండే వర్తిస్తుంది. నువ్వు చెప్పినది శాస్త్రపరంగా ఎంత నిజమో, నేను చెప్పినది కూడా అంతే నిజం. శివుడిని ఆరాధించడం అన్నిటికీ మేలు. శివారాధన సర్వాపద నివారకం, విజయదాయకం, శుభప్రదం. అందుకే నీకు చెబుతున్నాను, శివ పూజ చేయి అని అన్నాడు. కృష్ణుడి మాటలతో అర్జునుడు ఆలోచించకుండా తక్షణమే చెంత ఉన్న పుష్పాలు, పండ్లు అందుకుని, హే కేశవ, నీవే భగవంతుడివి. నారాయణ, నీవే నాకు దిక్కు. మాధవ, హరివైనా హరుడైనా నాకు నీవే దిక్కు. కాబట్టి గోవింద, నా నిత్య పూజను నీకే సమర్పిస్తున్నాను. పుత్ర మరణం వల్ల నాకు అశౌచం, కానీ నీవు నా కోసం నిలిచినప్పుడు నాకు భయమెందుకు? నీవే అన్నింటినీ నిర్వహిస్తావు అని శరణు వెళ్ళాడు. అర్జునుడు భక్తి భావంతో శివునికి పుష్పాలు సమర్పించి కృష్ణుని పాదాల వద్ద నివేదించాడు. అర్జునుడి ఈ అచంచల భక్తిని చూసి జగన్నాథుడు అయిన కృష్ణుడు ఆనందించాడు. అర్జునుడు తన పూజను సమర్పించగానే అచ్యుతుడు సంతోషంతో తృప్తహం అన్నాడు. ఆ వెంటనే అర్జునునికి ఆత్మతత్వాన్ని బోధిస్తూ ఇలా ఉపదేశించాడు. పార్థ, అశౌచం దేహానికి మాత్రమే వర్తిస్తుంది, కాని ఆత్మకు కాదు. చావు పుట్టుకలతో సంబంధం లేని ఆత్మకు అవి కలిగించే అశౌచం అంటదు. కనుక దైహిక ఆచారాలను పక్కన పెట్టి పరమాత్ముడిని మానసిక పూజ ద్వారా తృప్తిపరచు. కృష్ణుడి ఈ ఉపదేశం విన్న అర్జునుడు మానసిక పూజను ఆరంభించాడు. నేలపై కూర్చుని ఆచమనం చేసి మనస్సును శివునిపై స్థిరంగా లగ్నం చేశాడు. కృష్ణుడు సర్వజ్ఞుడు. అర్జునుడు తురియావస్థను చేరిన వెంటనే కృష్ణుడు మెల్లగా చెప్పాడు. పార్థ, గతంలో నువ్వు తపస్సు చేసి పరమేశ్వరుని అనుగ్రహంతో పాశుపతాస్త్రాన్ని పొందినవాడివి. అది ప్రపంచ విజయ సాధనకు ఎంత శక్తివంతమైనదో నీకు తెలుసు. కాని దాని యొక్క మిగిలిన ప్రయోగ విధానాలు, ఉపయోగాలను పూర్తిగా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఆ నిమిత్తంగా నన్ను అనుసరించు. అర్జునుడు ధ్యానంలో ఉన్నప్పటికీ అతనికి ఓ అద్భుత దృశ్యం కనపడింది. కృష్ణుడిని అనుసరిస్తూ అతడు కైలాసాన్ని చేరాడు. అక్కడ పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడిని కృష్ణార్జునులు కలిసి ఆరాధించారు. శివుడు తన అనుగ్రహ దృష్టిని వారిపై ప్రసరింపచేసి, నీ కోరికను నెరవేర్చుతాను. ఈ చేరువలో అమృతమయమైన సరస్సు ఉంది. అందులో నా ధనుర్బాణాలు ఉన్నాయి. అవి తీసుకురండి అని ఆదేశించాడు. కృష్ణార్జునులు ఆ విధంగానే చేసి శివుని ధనుస్సును అందుకున్నారు. అప్పుడే శివుడు తన ధనుస్సుపైనే పాశుపతాస్త్రం యొక్క వివిధ ముష్టిక స్థానికాదులను, వాటి ప్రయోగాలను, ఉపయోగాలను సమంత్రకంగా వివరించాడు. అర్జునుడు శివుని బోధనలను పూర్తిగా అర్థం చేసుకుని వాటిని తనలో అంకితముగా గ్రహించుకున్నాడు. అనంతరం కృష్ణార్జునులు శివునికి పునః ప్రణమిల్లి వెనుతిరిగి తమ యుద్ధ శిబిరాలకు చేరుకున్నారు. ఈ అనుభవం ద్వారా అర్జునుడు మరింత తేజోవంతుడు, అధిక శక్తిమంతుడు, ధైర్యవంతుడు అయ్యాడు. సంధవుడిని కాపాడుతామని కౌరవ వీరులు నమ్మినా అతడిని చంపుతానని అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ ఫలించేందుకు హరిహరులు స్వయంగా అనుగ్రహం చేశారు. ఆ రాత్రి 3వ జాము ముగిసి 4వ జాము ప్రారంభమైన వెంటనే కురు పాండవ శిబిరాలలో కలకలం మొదలైంది. బిళ్ళాలి వీరుడా, వీరమణికంఠుడా! సూర్యోదయానికి 3 గంటల ముందే ఉభయ పక్షాల శిబిరాలలో మేల్కొలుపులు, వందీమాగధ స్తోత్రాలు, గజఘీంకారాలు, హైహేషలు, పాటలు, పద్యాలు, ఆయుధాల అలంకారాల చప్పుళ్ళు, శంఖారావాలు, రణోచిత వాద్య విన్యాసాలు, వీరుల స్వోత్కర్షారావాలు, రథ నేమినిస్వనాలు, చక్రఘోషలు, గుర్రపు డెక్కల చప్పుళ్ళు, పదాతిదళాల కవాతు శబ్దాలు వగైరా ధ్వనులెన్నో వినిపించాయి. అయితే సూర్యోదయం కాకుండానే ఆ ధ్వనులన్నీ క్రమక్రమంగా అంతరించిపోయాయి. ఇరు పక్షాలు ఆ రోజు పట్టుదలతో సిద్ధంగా ఉండటంతో తెల్లవారు ఝాము నిశ్శబ్దంగా కదిలింది.
ప్రొద్దుటే కౌరవుల ముఖం చూడటం ఇష్టం లేనట్లుగా, పాండవుల వదనాలను దర్శించదలచినట్లుగా సూర్యుడు కౌరవ శిబిరాల వెనుక నుంచి ఉదయించి పాండవ ప్రాంగణంలో వెలుగులు పరచసాగాడు. ఇంతలోనే ద్రోణుడు ఓ అసాధ్యమైన వ్యూహాన్ని రచించాడు. 24 క్రోసుల పొడవు, 10 క్రోసుల వెడల్పు గల శకట వ్యూహం ఏర్పాటయింది. ఆ వ్యూహానికి వెనుక భాగంలో పద్మ వ్యూహాన్ని నిర్మించి మధ్య నుంచి శకట వ్యూహ ప్రవేశ ద్వారం వరకు సూచి వ్యూహంను ఏర్పాటు చేశాడు. సూచి వ్యూహం ముఖద్వారం వద్ద యాదవ సైన్య సమేతుడైన కృతవర్మ, అతనికి వెనుక కాంభోజరాజు, ఆ రాజుకు వెనుక 1,00,000 మంది రథికులు, వారికి వెనుక దుర్యోధనుడు కుదుర్చబడ్డాడు. వ్యూహం వెనకాల కర్ణ, కృప, శల్య, వృషసేన, భూరిశ్రవ, అశ్వత్థామ వంటి 6 మహారథులతో పాటు 14,000 రథాలు, 1,00,000 గుర్రాల దళం, 10 లక్షల పదాతి దళం అటు శకట వ్యూహానికి, ఇటు సంధవుడి రక్షణకు సిద్ధంగా నిలబడ్డాయి. సంధవుడి జాడను తెలుసుకోవాలంటే అర్జునుడు ఈ వ్యూహాన్ని బ్రద్దలు కొట్టి కనిష్టంగా 48 మైళ్ల నుంచి గరిష్టంగా 72 మైళ్ల దూరాన్ని విజయవంతంగా దాటి వెళ్ళాలి. ఆ మార్గమంతా అతిరథులు, మహారథులు, గజదళం, అశ్వదళం, కాల్బలం, రథికులు, అర్ధరథులు, ధనుర్దళం అడ్డుతగులుతూనే ఉంటారు. వీళ్లను తట్టుకుని యుద్ధం చేస్తూ 4 గుర్రాల రథంపై సుమారు 10 గంటల పాటు ప్రయాణించాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాతే సంధవుడి విషయం ఆలోచించవచ్చు. ఈ వ్యూహం తూర్పు నుంచి పడమర దిశగా 10 మైళ్ల పొడవునా నిర్మించబడింది. దాని ద్వారం వద్ద 1500 మూరల ముందే తన చతురంగ బలాలతో దుర్మర్షనుడు కాపు కాశాడు. అర్జునుడిని వ్యూహం దాకా రానివ్వను, మధ్యలోనే వాడిని చంపేస్తా అంటూ దుర్మర్షనుడు వీర ప్రలాపాలు పలికాడు. తెల్లవారేసరికి ఈ వ్యూహం ఓ నిశ్శబ్ద చిత్రంగా ప్రత్యక్షమైంది. పాండవులది, అర్జునుడిది ఆలస్యం, మేము సిద్ధమే అన్నట్లుగా కౌరవుల వ్యూహం నిలిచింది. కృష్ణార్జునులు సిద్ధమయ్యారు. అర్జునుడు ధర్మరాజుకు పాదాభివందనం చేసి తన ప్రతిజ్ఞ కారణంగా ఆ రోజంతా వ్యూహభేదన ధ్యాసలోనే ఉంటానని తెలిపాడు. ద్రోణుడు ధర్మరాజును బంధించాలని ప్రతిజ్ఞ చేసిన నేపథ్యంలో అర్జునుడు ధర్మరాజును కాపాడే బాధ్యతను సాత్యకికి అప్పగించాడు. అన్నయ్య అనుమతి తీసుకుని కృష్ణుని సహాయంతో అర్జునుడు యుద్ధానికి బయలుదేరాడు. రథం ఎక్కుతూనే కృష్ణార్జునులు తమ దివ్య శంఖాలను పూరించగా ఆ శంఖనాదం కౌరవ సైన్యాన్ని సావధానం చేసింది. తెల్లటి వస్త్రధారణలో ఎర్రటి గుర్రాలను జోడించిన రథంపై ధనుర్ధరుడైన ద్రోణుడు శకట వ్యూహం ముఖద్వారం దగ్గర నిలిచాడు. కృష్ణార్జునుల శంఖధ్వానాన్ని శుభసూచకంగా భావించి ధర్మరాజుడు సాత్యకి ఆధ్వర్యంలో తన సేనతో రణభూమికి బయలుదేరాడు. అదే సమయంలో ద్రోణుడు రూపొందించిన వ్యూహం వివరాలు పాండవ శిబిరానికి చేరుకున్నాయి. ద్రోణుడి వ్యూహ నిర్మాణ చతురత చూసి ధర్మరాజు కాస్త చింతించగా అప్పటికే శిబిరంలోకి ప్రవేశించిన కృష్ణార్జునులు వ్యూహంపై స్పష్టతనిచ్చారు. అర్జునుడు ధర్మరాజుకు పాదాభివందనం చేసి తన ప్రతిజ్ఞా నిర్వహణకు అనుమతి కోరగా ధర్మరాజు ఆశీర్వదించాడు. అర్జునుడు యుద్ధానికి బయలుదేరే ముందు పాండవ సేనను ఉద్బోధిస్తూ, సైంధవుణ్ణి చంపుతానని చేసిన శపథం కారణంగా నేను వ్యూహభేదనలోనే మునిగిపోతాను. అటు ద్రోణాచార్యుడు నా గైర్హాజరీని ఉపయోగించుకుని పెద్దన్నను బంధించాలనే తన ప్రతిజ్ఞను నెరవేర్చే ప్రయత్నం చేస్తాడు. అందువల్ల మనందరికీ రాజుగా, నాకు పెద్దన్నగా ఉన్న యుధిష్ఠిరుడిని కంటికి రెప్పలా కాపాడాలి. ఈ బాధ్యతను ప్రత్యేకంగా సాత్యకికి అప్పగిస్తున్నాను అని ప్రకటించాడు. సాత్యకికి జాగ్రత్తలు చెప్పి ధర్మరాజుకు ధైర్యం కల్పించాడు. దృష్టద్యుమ్నుడికి కొన్ని సలహాలు ఇచ్చాడు. అంతలో భీముడు, ధృతరాష్ట్రుడి అల్లుణ్ణి చంపే పనిలో పట్టు వదలవద్దు, నీకు నేను ఉన్నాను అని ప్రోత్సహించాడు. ధర్మరాజు జయీభవ అని ఆశీర్వదించగా అర్జునుడు కృష్ణునితో కలిసి విజయదృష్టితో బయలుదేరాడు. రథం ఎక్కుతూనే కృష్ణార్జునులు తమ శంఖాలను పట్టారు. దేవదత్త మరియు పాంచజన్య శంఖనాదాలు రణభూమిని హోరెత్తించాయి. ఆ శంఖధ్వానాలు వినిపించగానే ద్రోణుడు కౌరవ సేనను అప్రమత్తం చేశాడు. కృష్ణార్జునుల శంఖధ్వానానికి అనుసంధానంగా మిగిలిన పాండవులంతా తమ తమ శంఖాలను పూరించారు. అందరికన్నా ముందు కృష్ణార్జునుల రథం, వెనకాల సమస్త పాండవ సేన యుద్ధభూమికి దూసుకెళ్లింది. కౌరవులు రణభేరీ మ్రోగించారు. యుద్ధభూమి సన్నద్ధమైంది. కృష్ణార్జునుల దివ్య రథసంచార గమక న్యాసాలు చెవిని పడగానే
దురహంకార దుర్విదగ్ధుడైన దుర్మర్శనుడు తన గజబలంతో వారికి ఎదురు వెళ్ళాడు. చంపండి సవ్యసాచిని అంటూ గర్జించాడు. అద్భుత భూతగణ సమాయుక్తమైన అర్జునుడి రథంపై వెలసిన హనుమధ్వజం ఆ గజబలాన్ని చూసానే గర్జించగా దిక్కులు పిక్కటిల్లాయి. ఆ ధ్వజ హుంకారానికే దుర్మర్శనుడి సగం బలం క్షీణించిపోయింది. అప్పటికే కిరీటి ఆ సేన సమీపానికి చేరుకున్నాడు. దుర్మర్శనుడు శ్వేతవాహనుడిపై మొదటి దెబ్బ తీశాడు. దాన్ని చూసిన భీభత్సుడు శుభం అనుకున్నాడు. విజయుడు ఆ రోజులో తొలి బాణాన్ని దుర్మర్శనుడిపైనే వదిలాడు. 5-6 కనురెప్పల వ్యవధిలోనే దుర్మర్శనుడు తన రథం దూకి ప్రాణభీతితో ద్రోణుడి వెనుకకు పారిపోయాడు. దుర్మర్శనుడి పరాజయాన్ని చూసి దుశ్శాసనుడు సవ్యసాచిపై దూసుకెళ్లాడు. 2 నిమిషాల పాటు తీవ్రమైన యుద్ధం జరగగా ఆ దుశ్శాసనుడు కూడా భయభ్రాంతుడై ప్రాణభయంతో ద్రోణుని రథం వెనుక తలదాచుకున్నాడు. ఇంతలోనే అర్జునుని రథం నేరుగా ద్రోణుడి ఎదుట నిలిచింది. అర్జునుడు నమస్కారపూర్వకంగా, ఆచార్య, అశ్వత్థామను నన్ను సమానంగా చూడగలిగే మాన్య చరిత్రవంతుడు మీరు. నేను ప్రతిజ్ఞ చేశాను. నా సమయపాలనలో విజయుడిగా నిలిచేలా దీవించండి. దయచేసి వ్యూహంలోకి ప్రవేశించేందుకు అనుమతించండి అని ప్రార్థించాడు. ద్రోణుడు చిరునవ్వుతో స్పందిస్తూ, అర్జున, మమకారాలకు యుద్ధరంగం తగిన స్థలం కాదు. నన్ను గెలిచి లోపలికి వెళ్ళు. రా, నాతో యుద్ధం చేయడానికి నీకు అనుమతి ఇస్తున్నాను అని సవాలు విసిరాడు. తక్షణమే గురు శిష్యులు యుద్ధానికి తలపడ్డారు. ద్రోణుడు తీవ్రమైన బాణాలు వర్షించగా ఒక ఇనుప బాణం తగిలి అర్జునుడు క్షణం మూర్ఛపోయాడు. కాని వెంటనే తేరుకుని మితిమీరిన ఆగ్రహంతో ద్రోణుడిని గాయపరిచాడు. దాంతో ద్రోణుడు మరింత రెచ్చిపోయాడు. ఈ యుద్ధం కృష్ణుడికి అసలు నచ్చలేదు. పార్థ, ఈయనతో ఇలాగే పోతే తెల్లారుతుంది. ఆయన గెలవడు, కాని మనల్ని కూడా గెలవనివ్వడు. ముందుగా మనం వ్యూహంలోకి వెళ్ళాలి. సూర్యాస్తమయం లోపు ప్రతిజ్ఞ నెరవేర్చాలి అంటూ రథాన్ని ద్రోణుడికి కుడివైపు నుంచి ప్రదక్షిణంగా తిప్పి శకట వ్యూహంలోకి నెట్టేశాడు కృష్ణుడు. ఇది చూసిన ద్రోణుడు విస్తుపడి, ఇదేం పని ఇంద్రనందన, శత్రువును గెలవక ముందే వెళ్లిపోవడం సబబు కాదు అన్నాడు. అర్జునుడు చలిగా, మీరు నా గురువులే గాని శత్రువులు కారండి. కావాలంటే మరోసారి తీరిగ్గా యుద్ధం చేద్దాం. ఇప్పుడే పోనీయండి అన్నాడు. కాని ద్రోణుడు వినిపించుకోకుండా అతడిని తరుమసాగాడు. అర్జునుడి రథం శకట వ్యూహం ద్వారం దాటి సూచీ వ్యూహం ముఖద్వారం చేరుకున్నా సరే ద్రోణుడు అడ్డుకునేందుకు మార్గం తలపెట్టాడు. ఎలాగైనా మధ్యాహ్నం దాకా ఈయన్ని వ్యూహంలోకి రానివ్వకూడదు అనుకున్న అతను, అర్జునుడు అప్పటికే సూచీ వ్యూహం దాకా వెళ్లడం చూసి విసుగుతో అని పరితపించాడు. మాధవుడు మహావేగంతో రథాన్ని తోలుతూ మార్గమధ్యలో అడ్డుకున్న అభిషాక, సౌరసేన, శైబ్య, వసాతి, మావెల్లక, కేకయ, వింధ్య, మద్రక, ప్రభద్రవ, నారాయణ గోపాల సేనలన్నిటినీ అర్జునుడు చీల్చిపారేశాడు. సూచీ వ్యూహం ముఖద్వారం చేరుకునేసరికి అక్కడ కృతవర్మ అడ్డువచ్చాడు. అర్జునుడి కృతవర్మల మధ్య తక్కువ వ్యవధిలోనే తీవ్రమైన యుద్ధం జరిగింది. కాని అర్జునుడు కృతవర్మను మూర్ఛపోయేలా చేసి వ్యూహంలోకి చొచ్చుకుపోయాడు. అర్జునుడు లోపలికి ప్రవేశించినప్పటికీ మూర్ఛ నుంచి తేరుకున్న కృతవర్మ వెంటనే అర్జునుడి రథానికి చక్రరక్షకులుగా వెళ్తున్న ఉత్తమౌజ, యుధామన్యులను వ్యూహంలోకి వెళ్లకుండా అడ్డుకున్నాడు. ఇది గమనించిన ద్రోణుడు తన దృష్టిని మళ్లించి శకట వ్యూహ ద్వారం రక్షణ కోసం వెనుదిరిగాడు. సూచీ వ్యూహంలో అడుగుపెట్టిన అర్జునుడిని శృతాయుధుడు అతి తీవ్రంగా ఎదుర్కొన్నాడు. అర్జున, వీడు వరుణ దేవుడి కొడుకు, సామాన్యుడు కాదు, జాగ్రత్త అని కృష్ణుడు హెచ్చరించాడు. ఆ మాట విని అర్జునుడు మరింత అప్రమత్తంగా వ్యవహరించాడు. ఇది గమనించిన శృతాయుధుడు, అసలు ఈ అర్జునుడికి బలమంతా ఆ యాదవుడే, వాడేదో చెప్పి నాకు లొంగిపోకుండా చేస్తున్నాడు అని అనుకున్నాడు. వెంటనే కృష్ణుడిని ఓ చూపు చూడాలనిపించింది. ఆలోచన కలిగిన వెంటనే తన దగ్గర ఉన్న గదను గిరగిరా తిప్పి కృష్ణుడి మీదకు విసిరాడు. కాని అదే సమయంలో అర్జునుడు అతడి చేతుల్ని నరికేశాడు. అమిత వేగంతో వెళ్లిన గద కృష్ణుడిని పువ్వులా తాకింది. అయితే అది వెంటనే వజ్రసదృశ తీక్షతతో తిరిగి వెళ్లి శృతాయుధుడిపై పడింది. ఒక్క క్షణంలోనే శృతాయుధుడు తన గద క్రిందే పడి ప్రాణాలు కోల్పోయాడు. ఇదేమి ఆశ్చర్యం అంటూ ఆశ్చర్యపోయాడు అర్జునుడు. కృష్ణుడు నవ్వుతూ, వీడు వరుణుడి కొడుకని చెప్పాను గదా, ఆ వరుణుడే వీడికి ఈ గదను ఇచ్చాడు.
దీనిని ఎవరి మీద ప్రయోగించినా వాళ్ళు చనిపోవడం ఖాయం. కాని తనతో యుద్ధం చేయని వాడి మీద విసిరితే అది తిరిగి వచ్చి తానే చంపేస్తుంది. ఈ ఒళ్ళు తెలియని ఆవేశంలో శృతాయుధుడు ఆ రహస్యాన్ని మర్చిపోయాడు. సారథినైనా నా మీద దాన్ని ప్రయోగించి తన చావు తానే కొని తెచ్చుకున్నాడు అని వివరించాడు. ఆ తర్వాత రథాన్ని మరింత వేగంగా ముందుకు పరుగెత్తించాడు. కాని శృతాయుధుడి మరణాన్ని చూసిన కాంభోజ రాజైన కృతవర్మ అర్జునుడిని అడ్డుకోవడానికి ముందుకొచ్చాడు. అయితే అర్జునుడు అతడి గుండెలు భేదించి అక్కడిక్కడే చంపేశాడు. ఈ ఘటన చూసిన శూరసేన, వసాతి, శైబ్య సేనలు పార్థునిపై విరుచుకుపడ్డాయి. అర నిమిషంలోనే 600 రథాలను ధ్వంసం చేశాడు అర్జునుడు. ఆ భీభత్సానికి ఆశ్చర్యపోతూనే అన్నదమ్ములైన అయుతాయువు, శృతాయువు అనే ఇద్దరు సోదరరాజులు ఫల్గునుడిపై దాడి చేశారు. వారు అర్జునుడికి కుడి, ఎడమ వైపులా చేరి శృతాయువు తోమరాన్ని, అయుతాయువు శూలాన్ని ఏకకాలంలో విసిరారు. అద్భుతమైన యోధుడైన సవ్యసాచి కొంత గాయపడ్డాడు. అయితే తేరుకుని ఐంద్రాస్త్రం ప్రయోగించి వారిద్దరి తలలను కిరీటాలతో సహా నరికేశాడు కిరీటి. ఈ విషయం తెలుసుకున్న ఆ రాజుల కుమారులైన దీర్ఘాయువు, నియుతాయువు అర్జునుడితో తలపడ్డారు. కాని వారు వచ్చినట్లుగానే వారి తండ్రుల దగ్గరకు పంపేశాడు అర్జునుడు. ఇదంతా గమనించిన దుర్యోధనుడు తన సేనలను పార్థునిపైకి తోలాడు. వివిధ రాజులకు సంకేతాలిచ్చాడు. ఆ సంకేతాలను అర్థం చేసుకున్న ప్రాచ్య, మ్లేచ్ఛ, కళింగ, దాక్షిణాత్య, యవన, పారద, శక, బర్బర సేనలు ఉరిమిపడ్డాయి. మత్తెక్కిన ఏనుగుల గుంపుల అర్జునుపై దాడి చేశాయి. కాని వారందరినీ ధ్వంసం చేసి మళ్లీ లేవలేనట్లుగా చేసేశాడు కుంతిపుత్రుడు. ఈ భీభత్సాన్ని తట్టుకోలేక అమ్మష్టదేశ రాజైన మరో శృతాయువు తన రథాన్ని దూసుకువచ్చి అర్జునుడి రథాన్ని ఢీకొట్టేలా నడిపించాడు. అయితే సవ్యసాచి అతడి 2 చేతులను నరికేసి గొంతు చీల్చి చంపేశాడు. ఇదంతా చూసి భయపడిపోయాడు సుయోధనుడు. తక్షణమే తన రథాన్ని ద్రోణుడి వైపు దూసుకుపోయాడు. పరమ తామసి అయిన దుర్యోధనుడు ద్రోణుడిని సమీపించగానే నిందాగర్భితంగా మాట్లాడసాగాడు. గురువుగారిని నమ్మి మీకు సైన్యాధిపత్యం అప్పగించాం. కాని ఈ శకట వ్యూహం ముందు నిలబడి ఏం చేస్తున్నారు? అర్జునుడిని లోపలికి వదిలిపెట్టి బయట నిలబడటం మీకు సమంజసం అని అనిపిస్తున్నదా? లోపల అతను మా సైన్యాన్ని నిర్మూలిస్తున్నాడు. భీష్ముడు ఏ విధంగా నిరాశపరిచాడో మీరు అదే చేస్తున్నారు. ఇలా చూస్తూ ఉండటం వదిలేసి లోపలికి వెళ్లి అర్జునుడి తాట తీసండి అని ఆగ్రహంతో అన్నారు. దుర్యోధనుడి మాటలకు స్పందించిన ద్రోణుడు ప్రశాంతంగా నన్నేం చేయమంటావు అని ప్రశ్నించాడు. మీరు అంతా కలిసి ఒక్క అర్జునుని అడ్డుకోలేకపోతే నేనొక్కడినే ఏమి చేయగలను? నేను ఈ వ్యూహ ద్వారం వదిలిపెడితే మిగిలిన పాండవులు కూడా లోపలికి చొరబడతారు. అప్పుడు పరిస్థితి మరింత దిగజారిపోతుంది. కాని మీకో ప్రత్యేకమైన రక్షణ ఉంది. నా దగ్గర కేశవ కవచం ఉంది. అది ధరిస్తే శత్రువు విసిరిన బాణాలు మీకు ఏమీ చేయలేవు. ఆ కవచాన్ని ధరించి నీవే అర్జునుతో పోరాడగలవు అని సూచించాడు. ద్రోణుడు చెప్పిన మాటలకు అంగీకరించిన దుర్యోధనుడు గురువు ఇచ్చిన కేశవ కవచాన్ని ధరించి కేశవుడు సారథ్యం వహిస్తున్న కిరీటి రథానికి ఎదురుగా వెళ్లాడు. వ్యూహం లోపల తీవ్ర సంగ్రామం కొనసాగుతుండగా వ్యూహం వెలుపల కూడా భీకరమైన యుద్ధం నడుస్తోంది. అర్జునుడు వ్యూహంలో ప్రవేశించిన వెంటనే పాండవ సేన కూడా ముందుకు కదిలింది. అయితే ద్రోణుడి వ్యూహం ప్రకారం అర్జునుని నుంచి విడిపోయిన కౌరవ సైన్యాలు పాండవ సేనను చుట్టుముట్టాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు దృష్టద్యుమ్నుడు అసమానమైన పరాక్రమం ప్రదర్శించాడు. అతని ధాటికి కౌరవ సైన్యం కల్లోలమైంది. ఇది చూసి అలిగిన ద్రోణాచార్యుడు ధనుష్టంకారం చేస్తూ పాండవ సైన్యంపై విరుచుకుపడ్డాడు. ఈ పరిణామాన్ని గమనించిన ధర్మరాజు, భీముడు, సహదేవుడు తదితర రధికుల్ని వెంటబెట్టుకుని కౌరవ సైన్యంపై ఎదురుదాడి చేశాడు. ఈ యుద్ధంలో వికర్ణ, చిత్రసేన, వివింశతి ముగ్గురు కలిసి భీముడితో, బాహ్లికుడు ద్రౌపదీ తనయులతో, దుశ్శాసనుడు సాత్వికితో, శకుని నకుల సహదేవులతో, సోమదత్తుడు శిఖండితో, అలంబసుడు ఘటోత్కచుడితో భీకర యుద్ధానికి దిగారు. శల్యుడు సైంధవుడికి రక్షణగా ఉండి అప్పుడప్పుడు వ్యూహం వెలుపలికి వెళ్లి అక్కడి పరిస్థితులను అంచనా వేస్తున్నాడు.
ధర్మరాజును ఎదుర్కొనగలదన్న ధైర్యంతో శల్యుడు అతనిపై ఎదురుదాడి చేశాడు. ఇదే సమయంలో శకుని, దుశ్శాసనుడు యుద్ధభూమి నుంచి పారిపోయి ద్రోణుడి వెనుక దాక్కున్నారు. దీనివల్ల మరింత ఉత్సాహంతో పాండవులు కౌరవ సైన్యాన్ని తరుమసాగారు. ఈ దృశ్యం చూసి ద్రోణాచార్యుడు తీవ్రంగా కోపంతో లేచి ధర్మరాజు, భీముడు, దృష్టద్యుమ్నులపై ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా దృష్టద్యుమ్నుడితో ద్రోణుడు భీకరమైన యుద్ధం చేశాడు. తన అద్భుతమైన శౌర్యంతో దృష్టద్యుమ్నుడిని నిరాయుధుణ్ణి, రథరహితుణ్ణి చేసేశాడు. చివరగా అతన్ని చంపేందుకు ఒక మహాబాణాన్ని ప్రయోగించాడు. అది దృష్టద్యుమ్నుని ప్రాణం తీయగల బాణమే. అయితే ప్రమాదాన్ని ముందుగానే గ్రహించిన సాత్యకి ఆ బాణాన్ని మధ్యలోనే నరికేసి దృష్టద్యుమ్నుని ప్రాణాలు కాపాడాడు. దీనికి మరింత చిరాకుపడ్డ ద్రోణుడు దృష్టద్యుమ్నుని వదిలేసి సాత్యకిని లక్ష్యంగా చేసుకున్నాడు. వీరి మధ్య తీవ్రమైన యుద్ధం జరిగి ఒకరి గొడుగులను ఒకరు నాశనం చేసుకున్నారు, ఒకరి జెండాలను పడగొట్టారు. రణభూమిలో భీకరమైన బాణప్రహారాలతో ఒకరినొకరు గాయపరుచుకున్నారు. రక్తసిక్తులైనప్పటికీ ఇద్దరూ వెనుకడుగు వేయలేదు. ఈ యుద్ధంలో సాత్యకి ద్రోణుడి విల్లును విరిచేశాడు. దీన్ని చూసి అంతరిక్షంలో ఉన్న దేవతలు, సిద్ధులు, చారణ గణాలు సాత్యకిని ప్రశంసించాయి. కేవలం వాళ్లే కాదు, ద్రోణుడు కూడా తన మనసులో సాత్యకిని మెచ్చుకున్నాడు. కార్తవీర్యార్జునుడు, పరశురాముడు, భీష్ముడు, అర్జునుడు తప్ప మరెవరూ ఇంత అద్భుతమైన ధనుర్విద్యను ప్రదర్శించలేదు. ఈ సాత్యకి నిజంగా శ్లాఘనీయుడు అని భావించాడు. అంతలోనే మరో విల్లును పట్టుకుని మళ్లీ దాడి మొదలు పెట్టాడు ఆ మహాగురువు. ఇప్పటివరకు శస్త్రయుద్ధం చేసిన సాత్యకి ఇప్పుడు అస్త్రయుద్ధానికి దిగాడు. ముందుగా ద్రోణుడు అగ్నేయాస్త్రాన్ని ప్రయోగించగా దానికి ప్రతిగా సాత్యకి వారుణాస్త్రాన్ని వదిలాడు. వీరి అస్త్ర విన్యాసాన్ని గమనించిన ధర్మరాజు, భీముడు, ఇతర పాండవులు సాత్యకికి సహాయంగా చేరారు. దుశ్శాసనుడు, ఇతర కౌరవ యోధులు కూడా ద్రోణుడికి సహాయంగా వచ్చి యుద్ధరంగాన్ని మరింత తీవ్రతరం చేశారు. ఈ భీకరమైన సమరంలో వ్యూహం వెలుపల ఘోర సంగ్రామం జరుగుతుండగా వ్యూహం లోపల అర్జునుడు మరింత భయంకరంగా పోరాడుతున్నాడు. శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారినా వన్నే తగ్గని, అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం. ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు, తిక్కన మరియు ఎర్రాప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం. సరళ తెలుగు భాషలో గాడి న్యూస్ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము. ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా, ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ.